పాడుకున్న తర్వాత బలబల మాట పాడిన తర్వాత బలవర్తమానం విందాం. మన స్వంత బైబిల్, మన పూర్తి బైబిల్ మన తలలకు పైగా చూపిస్తూ దేవుని గణపరుస్తూ భలే మాట ఈ పాట పాడుకుందాం. భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. ప్రభు బలలో చేవేసే ముందు దేవుని వాక్య భాగాన్ని చదువుకొని ధ్యానించుకొని వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్షించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని ప్రభు బలను సమీపిద్దాం. బలవర్తమానం కొరకై 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము మొదటి 3 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 5వ అధ్యాయం మొదటి 3 వచనాలను అందరం కలిసి చదువుకుందాం. 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయం 1 నుంచి 3 వరకు. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను కనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. సిరియన్లు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారచ్చట నుండి ఒక చిన్నదాని చెరగొనితేగా అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలితో అనెను. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8, 9 కూడా కలిసి చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8, 9 వచనాలను కూడా అందరం కలిసి చదువుకుందాం. గలతీ 4, 8, 9. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజములకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటుంది కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగుబడిన వారునై ఉన్నారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవినైనా మూల పాఠముల తట్టు మరలా తిరుగునేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. ఇంకో భాగంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28, 29, 30, 31. ఈ 4 వచనాలు మార్చి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం నుండి 31వ వచనం వరకు మార్చి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో నుండి త్రాగవలెను. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకొని నేనలా తీర్పు పొందకపోదుము. దేవుని కృప కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియమైన మా తండ్రి, పరిశుద్ధుడమైన మా ప్రభువా, ప్రార్థన ఆలకించే దేవుడవు, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడవు, అద్భుత కార్యములు చేయ దేవుడవు, మీరు మాత్రమే దేవుడు అయినందుకే ప్రభా మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి.
ఈ మా ప్రభు దినంలో మిమ్మల్ని ఆరాధించుకోవడానికి మాకిచ్చిన మహాభాగ్యమును బట్టి ప్రభా మీకు స్తోత్రములు. మా ఆరాధన మీరు కోరుకున్నందుకే మీకు వందనములు తండ్రి. ప్రభా, తిరిగి మీ శరీరంలోనూ మీ రక్తంలోనూ మా భాగమును మేము సంపూర్ణంగా పొందుకోవాలని ఆశతో మీ సన్నిధికి వచ్చి ఉంటున్నాం. ప్రభా, సహాయం చేయండి. వాక్యమై ఉన్న దేవుడవు, మాతో మాట్లాడండి. మీ వాక్యము ద్వారా మమ్మల్ని తృప్తిపరచండి, బలపరచండి. ప్రభా, సహాయం చేయండి తండ్రి. నేనైతే నిష్ప్రయోజకుడిని ఒప్పుకుంటున్నాను, చేతగాని వాళ్ళని ఒప్పుకుంటున్నాను. ఇక్కడ చేరిన మీ బిడ్డలు అందరికంటే అన్ని విషయాల్లో నేను తక్కువ వాడిని ఒప్పుకుంటున్నాను. ప్రభా, మీ సహాయం కోరుతుంటున్నాను తండ్రి. మీ సన్నిధి కోరుతుంటున్నాను. మీ పాదాలను ఆశ్రయిస్తుంటున్నాను. మీ సెలవు శక్తిని ఆశ్రయిస్తుంటున్నాను. ప్రభా, మీ పునరుత్థాన శక్తి ద్వారా నన్ను జ్ఞాపకం చేసుకోండి. మరోసారి మీ పాసన్నిధిలో మిమ్మల్ని వేడుకుంటున్నాను. లూకాసు వార్త 12:12 నెరవేర్చండి. యోహాను 3:34 నెరవేర్చండి తండ్రి. దయగలిగిన మా దేవా, మాతో స్పష్టంగా మాట్లాడండి, మాకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనసు ఇవ్వండి. సైతానుకు సిగ్గుకరంగా మీరు మహిమ తెచ్చుకోండి. ప్రభా, కనిపించిన అంధకార శక్తులను యేసు నామములో బంధిస్తుంటున్నాను. ప్రభా, సహాయం చేయండి. నా నోట మీ మాటలు ఉంచండి. మీ ప్రజలకును నాకును కావలసిన మాటలు మాత్రమే ఇవ్వండి. కాని మాట ఏది నా నోట రానివ్వక ప్రభా, నన్ను మీ స్వాధీనంలో ఉంచుకోండి. మీ రక్త ప్రోక్షణ ద్వారా నన్ను కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. మీ పరిశుద్ధాత్మతో నింపండి. మీ కొరకు ఉపయోగపడే సాధనముగా వాడుకోమని మిమ్మల్ని ప్రార్థన చేసుకుంటూ యేసు ప్రభు వారి నామమును అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి గాని, ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారును అయి ఉన్నారు గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియును అయినా మూల పాఠముల తట్టు మరలా తిరుగునేలా, మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. ప్రభు బలలో చేవేసే నువ్వు నేను ఒకప్పుడు దేవుని ఎరిగినటువంటి వారము, దేవుడు ఎవరో తెలియనటువంటి వారమే. అయితే బలలో చేయి వేస్తున్నామంటే దేవుడు ఎవరో తెలియదని మనం వేయకూడదు. దేవుడు ఎవరో తెలియాలి. ఆ దేవుణ్ణి మనము అంగీకరించాలి. ఆ దేవునితో మంచి సంబంధం కలిగి ఉండాలి. ఆ దేవుని చేత రక్షించబడిన అనుభవంలో ఉన్నటువంటి వారు మాత్రమే బలలో చేయవేయాలి. అంతేగాని ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. ఇది గత కాలం గురించి మనకు తెలియజేస్తుంది. అయితే ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు, మరి విశేషముగా దేవుని చేత మీరు ఎరుగబడిన వారై ఉన్నారు. ప్రభు బలలో చేవేసే మనము దేవుని ఎరిగిన వారమే. అంతేకాకుండా విశేషంగా ఆయన కూడా మనల్ని ఎరిగి ఉన్నాడు. మన పట్ల ఎంతో పట్టింపు కలిగి ఉన్నాడు. మన పట్ల ఎంతో ప్రాధాన్యత చూపిస్తున్నాడు. ఈ భాగాన్ని ఒక్కసారి నయమానికి అన్వయించుకున్నట్లయితే, ఆ కాలమందు అయితే నయమానికి దేవుడు ఎవరో తెలియదు. ఎలీషా దగ్గరకు వచ్చిన తర్వాత, ఆయన జీవితంలో అద్భుతము జరిగిన తర్వాత అప్పుడు అంటున్నాడు నీవే దేవుడు అని. ఆ భాగాన్ని ఇప్పుడు ఒకసారి చదువుదాం. 5:15. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు ఎరిగి ఉన్నాడు. మరి నయమాను ఎరిగిన విధంగానే మనము కూడా
మన దేవుణ్ణి ఎరిగి ఉన్నాం. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుణ్ణి కాని వారికి దాసులు అయి ఉంటుంది. గత కాలంలో ఉన్నాడు నయమాను, కానీ ఇప్పుడు దేవుణ్ణి ఎరిగి ఉన్నాడు. ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును, అంటే దేవుని ఎరిగి ఉన్నాడు కాబట్టే ఆయన ఆరాధించాడు. అలాగే మరి విశేషముగా దేవుని చేత ఎరుగుబడిన వారునై ఉన్నారు కనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవినైనా మూల పాఠముల తట్టు మరలా తిరుగునేలా దేవుని ఎరిగినటువంటి మనము మళ్ళా మన పాత స్థితికి వెళ్ళకూడదు. నయమాను వెళ్ళననే తీర్మానం తీసుకున్నాడు. నయమాను 18 చదవమ్మా, 5:17. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతర దేవతలకు నేను ఇక అర్పింపను. దేవుని తెలుసుకున్న తర్వాత ఈ తీర్మానం తీసుకున్నాడు. మరి నువ్వు నేను కూడా దేవుని గుర్తెరిగినాం, తిరిగి వెనక వైపు చూసే వారిగా ఉండకూడదు. బలహీనమైనవి నిష్ప్రయోజనమైనైనా మూల పాఠముల తట్టు మరలా తిరగకూడదు. మునుపటి వలె మరలా వాటికి దాసులుగా ఉండకూడదు అని గుర్తు చేసుకోవాలి. సరే, ఇక్కడ రాజుల గ్రంథంలో ఉన్నటువంటి భాగాన్ని ధ్యానించుకొని బలలో చేవేద్దాం. క్లుప్తంగానే ధ్యానించుకుందాం, సమయం అయింది. 5వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుందాం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమానును ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను కనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. చాలు. ఈ వచనంలో నయమాను గురించి రాయబడింది. నయమాను అనే పేరుకు అర్థము సౌందర్యము కలిగిన వాడు అని, ఇంకో అర్థము అదృష్టవంతుడు అని. అయితే సౌందర్యము కలిగిన వాడు ఏమయ్యాడు? సౌందర్యాన్ని కోల్పోయాడు. కుష్ఠరోగం వచ్చింది. ఆయన అందం ఏమైంది? ఆ కుష్ఠరోగం రావడం వల్ల, ఆ కుష్ఠు వల్ల అక్కడున్న మాంసం అంతా కూడా క్షీణించిపోతుంది. అక్కడ ఉన్నటువంటి మాంసం అంతా కూడా కొరికి వేయబడింది. ఇంకా చీము నెత్తురు కారుతూ ఉంది. వాళ్ళ తల్లిదండ్రులు అందంగా ఉన్నాడని, సౌందర్యవంతుడని నయమానుని పెట్టారేమో, కానీ ఆయనకి కుష్ఠరోగం వచ్చింది. ఈ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, మొదటి వచనంలో కుష్ఠు అనే మాట చూడొచ్చు, చివరి వచనంలో కూడా కుష్ఠు అనే మాట చూడొచ్చు. మొదటి వచనంలో కుష్ఠు నయమాను, ఆ నయమాను అన్యుడే అయినా దేవుని సన్నిధికి రావడం వల్ల తన కుష్ఠును పోగొట్టుకున్నాడు. చివరి వచనంలో గెహాజీ అన్నీ తెలిసిన వాడే, దైవజనునితో ఉన్నటువంటి వాడే, అవిధేయుడయ్యాడు. అవిధేయుడు కావడం వల్ల ఆశించి అబద్ధమాడి సంపాదించుకున్న వాటి వల్ల గెహజీకి కుష్ఠు వచ్చింది. గెహజీకే మాత్రమేనా? ఆయన కుటుంబానికి వచ్చింది. ఆ కుటుంబము అంతటికి కుష్ఠు వచ్చింది. చివరి వరకు ఆ కుష్ఠు ఉన్నది. కానీ నయమాను విషయంలో మొదట్లో కుష్ఠు ఉన్నది. దేవునికి విధేయత చూపించాడు. విధేయత చూపించడం వల్ల కుష్ఠుని పోగొట్టుకున్నాడు. తర్వాత 2వ వచనం, సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారు అచ్చట నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను. సిరియనులకి మన భాషలో చెప్పుకోవాలంటే ఉసిక్కుమంటే ఇశ్రాయేలు దేశం మీదకు పోయి యుద్ధం చేయటం, వాళ్ళ దగ్గర నుంచి ధనము, తర్వాత బానిసలుగా వాళ్ళని పట్టుకొని తిరిగి తీసుకొచ్చుకోవడం జరుగుతుంది.
అంటే ఇశ్రాయేలు దేశాన్ని పాడు చేయడానికి ఏ అవకాశం కూడా వదులుకోవడం లేదు. అవకాశం ఉన్న ప్రతిసారి గుంపులు గుంపులుగా వెళుతున్నారు, వెళ్ళి ఇశ్రాయేలీలతో యుద్ధం చేస్తున్నారు. యుద్ధం చేసి వాళ్ళని బెదిరించి వాళ్ళని చంపేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనము బంగారము వాటినన్నిటినీ దోచుకుంటున్నారు. దోచుకోవడమే కాకుండా బంధించి కొంతమందిని బానిసలుగా తన దేశానికి తీసుకొచ్చి వాళ్ళ చేత వెట్టి చాకిరీ చేయించుకునేవారు. అయితే ఇక్కడ ఈ చిన్న అమ్మాయి వారు చుట్టూ నుండి ఒక చిన్నదాని చెరగొని తేగ, ఒక చిన్నదాన్ని తీసుకొచ్చారు. ఆ చిన్నదాని పేరు లేదు, ఆ చిన్నదాని గురించి ఇంకెక్కడా లేదు. అయితే విశేషం ఏంటంటే ఆ చిన్నది ఎంతో గొప్పది అనే విషయం మాత్రం మనం ధ్యానించుకుంటే అర్థం చేసుకోవచ్చు. ఆ చిన్నదాని గురించి చాలా ఈ అధ్యాయంలో కూడా ఈ 2 వచనాల్లోనే ఉండేది. వారు అచ్చట నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగ, అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను. చెరపట్టి తీసుకొచ్చారు. మరి చెరపట్టి తీసుకొని వస్తే వాళ్ళ అమ్మ నాన్న రాలేదా? ఖచ్చితంగా వచ్చి ఉంటారు, నా కూతుర్ని ఇవ్వు అని. బహుశా అంటే వాళ్ళ అమ్మ నాన్నల పేర్లు కూడా లేవు, ఆ అమ్మాయి పేరు లేదు, వాళ్ళ అమ్మ నాన్నల్ని ఏం చేశారని కూడా తెలియదు. కాబట్టి మనం ఊహించుకోవచ్చు. ఆ పాపని తీసుకొని వస్తూ ఉంటే పోతే పనిలని ఏ తల్లిదండ్రులు కూడా అనుకోరు, అడ్డం పడి ఉంటారు. మా పాపని ఇవ్వండి. అడ్డం పడితే ఏం చేస్తారు వాళ్ళు? శత్రువులు ఏం చేస్తారు? చంపేస్తారు. బహుశా ఆ చిన్న పాప వాళ్ళ అమ్మా నాన్నల్ని చంపేసి ఆ అమ్మాయిని చెరబట్టి తీసుకొని వచ్చారేమో. సరే, తీసుకొని వచ్చారు. అమ్మాయిని నయమాను వాళ్ళ ఇంట్లో ఉంచుకున్నాడు. ఈ పిల్ల ఏదో బాగుంది, నా భార్యకి తోడుగా ఉంటుంది, నా ఇంట్లో ఎంతోమంది పనోళ్ళు ఉన్నారు అంటే ఖచ్చితంగా ఉంటారు. ఎందుకు? ఆయన సైన్యాధిపతి కాబట్టి ఆయనకి అనేక మంది పనోళ్ళు ఉంటారు, వాళ్ళల్లో ఈ పిల్ల కూడా ఉంటుంది అని తీసుకొచ్చాడేమో. సరే, తీసుకొచ్చాడు. మరి అది పెద్ద విశేషం ఏం కాదు. ఆ 3వ వచనం నుంచి మనం గమనించినట్లయితే అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వారికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలితో అనెను. ఈ ఒక్క వచనం చాలు అమ్మాయి గురించి మొత్తం మనం ధ్యానించుకోవడానికి. ఈ ఒక్క వచనమే బైబిల్ అంతటినీ తెలియజేస్తుంది. బైబిల్ అంతట్లో ముఖ్యమైనటువంటి ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. ఇంకో అడుగు ముందుకేసి ఇంకో మాట చెప్పొచ్చు. యేసు ప్రభువు చెప్పాడు ఆ మాట, నీ శత్రువులను నువ్వు ప్రేమించు. అదే బైబిల్ చెప్పేది. నీ శత్రువుని నువ్వు ప్రేమించానంటే ఇప్పుడు ఈ చిన్నది ఏం చేస్తుంది? బైబిల్ పాటిస్తుంది, ధర్మశాస్త్రాన్ని పాటిస్తుంది. వాస్తవంగా ఆ అమ్మాయి ఆ నయమానుని ప్రేమించొచ్చా? ప్రేమించకూడదు. ఎందుకంటే వాళ్ళ అమ్మ నుంచి వాళ్ళ నాన్న నుంచి ఆ అమ్మాయిని దూరం చేశాడు. ఇంకా వాళ్ళ సర్కిల్, వాళ్ళ ఫ్రెండ్స్తో నుంచి కూడా దూరం అయిపోయింది, వాళ్ళ దేశంతో దూరం అయిపోయింది. అంటే అమ్మాయి అన్ని విధాలుగా కోల్పోయింది, దిక్కులేని దానిగా ఆ సిరియా దేశంలో ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయి ఏమో ఇశ్రాయేలు దేశానికి సంబంధించింది, ఆ దేశానికి దూరం చేశాడు. చిన్నపిల్ల కాబట్టి ఆ తల్లిదండ్రులు ఉంటే బాగుండని కోరుకుంటారు. అమ్మా నాన్నలు పిల్లల్ని వదిలిపెట్టి మేము పక్కూరికి పోయి సాయంత్రానికి వస్తామంటేనే చిన్నపిల్లలు తట్టుకోలేరు, ఓర్చుకోరు, నేను కూడా వస్తానని వెంటబడతారు. అలాంటిది ఆ చిన్న పాపకి
సంతోషం లేకుండా చేశాడు. ఆ చిన్న పాపకు ఉన్నటువంటి ఆనందాన్ని తుంచివేశాడు. మరి ఇప్పుడు ఆ చిన్న పాప ఏం చేయాలా? శత్రువు కాబట్టి వీడు చావాలని కోరుకోవాలి. చంపేయలేదు కానీ కోరుకొని ఉండొచ్చు, లేకపోతే దేవుని దగ్గర కూడా ప్రార్థన చేస్తుండొచ్చు. కానీ అమ్మాయి అలా చేయడం లేదు. ఏం చేస్తుంది? నయమాను బాగుండాలని కోరుకుంటుంది. అంటే నయమానుని ప్రేమిస్తుంది, అంటే శత్రువుని ప్రేమిస్తుంది. శత్రువుని ప్రేమించడం అనేది ఎవరి లక్షణము? దేవుని లక్షణము. శత్రువుని ప్రేమించడం అనేది యేసు ప్రభువు లక్షణము. ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, మత్తయి సువార్త 5:44, మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో, నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఈ భాగాన్ని మనం గమనించినట్లయితే, నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. మన తండ్రి అంటే పరలోకమందున్న దేవునికి మనం కుమారులము కుమార్తెలం కావాలంటే మనం ఏం చేయాలంట? ఏం చేయాలి? శత్రువులను ప్రేమించాలి. శత్రువులను ప్రేమిస్తే మనం దేవునికి కుమారులము కుమార్తెలం అవుతాం. ఈ మాట ఎవరు చెప్పారు? యేసు ప్రభువు చెప్పాడు. యేసు ప్రభువు చెప్పిన శ్రేష్టమైన బోధనలో కొండ మీద ప్రసంగం చాలా చాలా శ్రేష్టమైంది. ఈ 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, ఈ 3 అధ్యాయాలు కూడా కొండ మీద ప్రసంగాన్ని చేసిన భాగాలను మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడు? నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులు కావాలంటే మీరు మీ శత్రువును ప్రేమించండి. ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేసింది? శత్రువుని ప్రేమిస్తుంది. అంటే ఈ అమ్మాయి ఎవరు? దేవుని కుమార్తె, దేవుని బిడ్డ కాబట్టే శత్రువుని ప్రేమిస్తుంది. దేవుని బిడ్డ కావడం వలనే శత్రువు బాగుండాలని కోరుకుంటుంది. యేసు ప్రభువు కూడా రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనము శత్రువులంగా ఉన్నప్పుడు మనల్ని ఆయన ప్రేమించాడు. ఇంకా శత్రువులను ప్రేమించిన దావీదును మనం గుర్తు చేసుకోవచ్చు. ఇంకా యోసేపును గుర్తు చేసుకోవచ్చు. యోసేపు తన అన్నలు ఏం చేశారు? యోసేపుని అమ్మి వేశారు. ముందు వాళ్ళకు వచ్చిన ఆలోచన ఏంటి? చంపేయాలనే ఆలోచన వచ్చింది. అది తెలియదా? యోసేపుకి తెలుసు. గుంటలో దోసేశారు. గుంటలో దోసేసిన తర్వాత చంపాలని అనుకున్నారు. అయితే అక్కడ చంపవేయకుండా అమ్మేస్తారు. ఐగుప్తీయులకి అమ్మేశాడు. అంటే తన నాశనాన్ని కోరుకున్నారు తన సహోదరుడు. మరి ఇప్పుడు యోసేపు రాజుగా, అంటే రాజు అంతటి వాడయ్యాడు. రాజు కాకపోయినా రాజు అంతటి వాడు. యోసేపు ఏం చెబితే అదే ఐగుప్తులో జరగాలి. ఇప్పుడు తన సహోదరులు వచ్చారు, కరువు, ఆహారం కోసం ధాన్యాన్ని కొనుక్కొని పోవాలని వచ్చారు. వచ్చిన తర్వాత గుర్తించిన తర్వాత ఒకసారి ఆదికాండము 45వ అధ్యాయము, ఆదికాండము 45వ అధ్యాయంలో గుర్తు చేసుకున్నాం. నేను చదువుతాను. మొదటి వచనం నుంచి మధ్యలో యోసేపు 4వ లైన్లో ఉంటుంది. యోసేపు తన సహోదరులకు తాను తెలియజేసుకున్నప్పుడు ఎవరునూ అతని వద్ద నిలిచి ఉండలేదు. యోసేపు అయితే తన సహోదరులను గుర్తుపట్టాడు, కానీ తన సహోదరులు యోసేపును గుర్తుపట్టలేదు. యోసేపు ఏడెందుకు ఉంటాడులే, యోసేపుని మేము బానిసగా అమ్మివేశాము, వాడు ఎక్కడున్నాడో ఏమైపోయాడో అని అనుకున్నారు. కానీ ఇప్పుడు యోసేపు ఏమయ్యాడు? రాజు అంతటి వాడయ్యాడు. అయితే ఇది గుర్తించిన తర్వాత 2వ వచనం,
అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీయులను ఫరో ఇంటి వారును వినిరి. అప్పుడు యోసేపు, నేను యోసేపును, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరం ఇయ్యలేకపోయిరి, భయపడిపోతున్నారు. అయినా ప్రేమించాడు. 4వ వచనం, ఐగుప్తులకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. మరి పగ తీర్చుకోవాలి కదా, పగ తీర్చుకోవటం లేదు. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపం పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపెను. అంటే మీరు ఆ రోజు చేసినా అది మంచికే అయింది. నేను మీ విషయంలో పగ తీర్చుకోను. పగ తీర్చుకునేది ఎవరు? రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం ప్రకారం పగ తీర్చుకునేది దేవుడే. ఆయనకు అప్పగించుకోవాలి. శత్రువుని ప్రేమించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. జ్ఞాని అయిన సొలొమోను కూడా సామెతల గ్రంథంలో చెప్పాడు, శత్రువుని ప్రేమించి ఆయనకు భోజనం పెట్టమని. ఇంకో సందర్భంలో ఎలీషా కూడా చెప్తాడు, వీరిని కొట్టుదునా అని అడిగితే వద్దు, కొట్టొద్దు, వారికి భోజనం పెట్టి పంపిమని అంటాడు 2 రాజుల గ్రంథంలోనే. అంటే శత్రువుని ప్రేమించాలి. యేసు ప్రభు ఈ మాట చెప్పాడు కదా. ఆయన మనమైతే మాటలు బాగా చెప్తాము, ఇంకెందుకు నన్నే తీసుకుందాం, నేను చెప్పొచ్చు మీకు శత్రువుని ప్రేమించండి అని. మళ్ళా ఒకవేళ శత్రువు నాకే కనపడితే, నాకు ఎదురైతే నేనేం చేస్తాను? ఇక్కడ చేసిన బోధంతా మర్చిపోయి శత్రువుని విషయంలో పగ తీర్చుకోవాలా అనే మనస్తత్వం ఉంటుంది. కానీ ఆ మనసు లేదు యేసు ప్రభువుకి. యేసు ప్రభు పగ తీర్చుకోకూడదు, శత్రువుని ప్రేమించమని చెప్పాడు. అందుకే ఆయన్ని సిలువ వేసి కొడుతున్నా కూడా, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాడు. అంటే ప్రేమించాడు, ప్రేమించి ప్రాణం పెట్టాడు. అది యేసయ్య ప్రేమ. ఆ ప్రేమ ఈ చిన్న అమ్మాయిలో ఉంది. అంటే యేసు ప్రభు ప్రేమించినట్లుగా శత్రువుని ప్రేమించింది. స్టెఫను కూడా, స్టెఫన్ని రాళ్లతో కొడుతున్నప్పుడు స్టెఫను కూడా ఇదే మాట అంటాడు, వాళ్ళని క్షమించండి అని. అంటే ఆ అనుభవంలో ఈ పాప ఉంది. అంటే ఈ పాప దగ్గర మనం ఏమి నేర్చుకోవాలా? ఈ పాప నీకు నాకు సవాలు విసురుతుంది. నేను నా శత్రువుని ప్రేమిస్తున్నాను, నువ్వు శత్రువుని ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే బలలో చేయవేయి అంటుంది. 5వ అధ్యాయం 3వ వచనం మన చదువమ్మా. అది షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవాలని నేను ఎంతో కోరుచున్నాను. చాలు. షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవాలని నేను ఎంతో కోరుచున్నాను. నా ఏలినవాడు అంటుంది. దుర్మార్గుడు కదా, తనని బాధకి గురి చేసినటువంటి వాడు కదా, తన తల్లిదండ్రులకు దూరం చేసినటువంటి వాడు కదా, మరి ఆయనని ఏమంటుంది? నా యజమానుడు అంటుంది. అంతేకాకుండా ఆయనకి చదువు మళ్ళా చదువు భాగం. అది షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవాలని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలితో అనెను. అంటే ఇతరుల అక్కర తీర్చాలని అనుకుంటుంది. ఒక్కసారి యాకోబు పత్రిక 4వ అధ్యాయంలోకి వద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చదువమ్మా. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి, ఈ పాప మేలైనది చేయడానికి తెలుసు అమ్మాయికి. ఒకవేళ చేయకపోతే ఏమవుతుంది? పాపము చేసిందే అవుతుంది. అంటే ఇతరులకు మనం మేలు చేయడానికి అవకాశం ఉంది,
అవకాశం ఉండి చేయకపోతే ఏమైనట్టు? పాపం చేసినట్టే. ఇదే కదా ఈ భాగం. మేలైనది చేయని ఎరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. ఈ అమ్మాయికి తెలుసు మేలైనది చేయాలి, చేయకపోతే నాకు పాపము అని. అందుకే ఆ అమ్మాయి ఏం కోరుకుంటుంది? నా యజమానుడు ఎక్కడికి వెళ్ళాలి? షోమ్రోన్ వెళ్ళాలని కోరుకుంటుంది. అంటే షోమ్రోన్ వెళ్తే బాగుపడతాడని ఆ అమ్మాయి ఉద్దేశం. అలాగే కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. కొరింథీ 10:24. ఎవడును తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయి చూచుకొనవలెను. అంటే మన కోసమే కాకుండా ఎదుటి వాళ్ళకు కూడా మనము మేలు చేసే వారిగా ఉండాలి. ఈ అమ్మాయిలో ఆ గుణం ఉంది. ఈ అమ్మాయిలో ఎదుటి వాళ్ళకి మేలు చేయాలని అనుకుంటుంది. ఇంకా విశేషంగా శత్రువుకు కూడా మేలు చేయాలనుకుంటుంది. ఎందుకు అనుకుంటుంది? శత్రువుని ప్రేమిస్తుంది కాబట్టి అనుకుంటుంది. దేవుని బిడ్డ కాబట్టి ఇతరులకి మేలు చేయాలని అనుకుంటుంది. ఎవడును తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయ చూసుకొనవలెను. ఇంకా ఇంకో మాట చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:21. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. అందరూ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు, యేసుక్రీస్తు కార్యములను చూడరు. అంటే సొంత పనులు చూసుకునే వాళ్ళు ఉంటారేమో కానీ ఇతరుల పనులు, దేవుని పనులు చూసేవారుగా ఉండరు. తిరిగి 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలోకి వద్దామా. 5వ అధ్యాయము 3వ వచనం. షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర ఉండవలనని నా ఏలిన వాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలితో అనెను. నా ఏలిన వాడు ఎక్కడ ఉండాలి? షోమ్రోన్లో ఉండాలని కోరుకుంటుంది. అంటే ఇక్కడ సువార్త ప్రకటిస్తుంది. ఈ అమ్మాయి మంచి విషయం, సువార్త అంటే మంచి విషయం, మంచి విషయాన్ని తెలియజేస్తుంది. ఈ అమ్మాయి షోమ్రోనికి నయమాన్ గారు వెళ్తే ఆయన బాగుపడతాడు అని ఆ విషయాన్ని తెలియజేస్తుంది. ఎవరికి తెలియజేసింది? యజమానురాలికి తెలియజేసింది. చదువు భాగం. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలితో అనెను. మరి డైరెక్ట్గా ఆయనతోనే చెప్పొచ్చు కదా. ఆయనతో చెబితే ఒకవేళ బహుశా ఆయన అసహించుకుంటాడు. ఆయన నువ్వు చిన్నపిల్లవి, నువ్వు చెప్తే నేను వినాలా, చాలు కానీ అని కసిరిస్తాడేమో. ఆ అమ్మాయిని ఆ మాట తీసుకోడేమో. అది గ్రహించే అమ్మాయి ఏం చేసింది? నయమాన్ గారు ఎవరు చెప్తే వింటాడు? మన భార్య చెప్తే వింటాడు కదా అని చెప్పేసి తన యజమానురాలికి చెప్తుంది. అంటే సువార్తని చెప్పింది. సువార్తను చెప్పి ఆయన బాగుపడాలి. మనము కూడా ప్రభు బలలో చేవేసే మనం అందరం కూడా ఏం చేయాలి? ఆయన సువార్తను ప్రకటించే వారిగా ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో మాట ఉంది. 11వ అధ్యాయంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఆయన మరణ పర్యంతము మనము 26 మీరు ఈ రొట్టెని తిని పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించాలి. ఆయన మరణం, భూస్థాపన, పునరుత్థానము, ఈ మూడింటిని మనము ప్రచురించాలి. అదే సువార్త. అయితే ఈ అమ్మాయి చేసే సువార్త ఏంటి? ఆ శత్రువు బాగుండాలని సువార్త చేస్తుంది. ఇంకా ఆ అమ్మాయి గురించి చెప్పుకోవాలంటే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం, దానియేలు గ్రంథము 12వ అధ్యాయం
3వ వచనం. దానియేలు 12, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల వలె జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై. ఈ అమ్మాయి ఆకాశ మండలంలోని జ్యోతులను పోలినదే. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు నీతి మార్గం తెలియజేసింది. అంటే నయమానికి తెలియజేయడం వల్లే కదా నయమాను నిజమైన దేవుడు యెహోవాయని అంగీకరించాడు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో. ఇప్పుడు ఈ అమ్మాయి చేసిన కార్యం వల్ల నయమాను రక్షించబడ్డాడు, దేవుణ్ణి తెలుసుకున్నాడు. నయమానుతో పాటు నయమాను భార్య కూడా తెలుసుకొని ఉంటుంది. అంతేకాకుండా నయమానుకు తెలిసినటువంటి వారు కూడా నయమానుని బట్టి చాలామంది నిజమైన దేవుణ్ణి అంగీకరించినారు. ఈ అమ్మాయి వల్ల నయమాను కుటుంబం ఒక్కటే అనుకుంటే ఆ కుటుంబంలో చేసిన అద్భుత కార్యము అంటే పరివారముతో ఆయన వెళ్ళాడు కదా, గుర్రాలు రథాలతో వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది వెళ్ళారని మనం ఇందాక ఆరాధనలో చూసాం. చాలా మంది వెళ్ళినప్పుడు ఆ అద్భుత కార్యము జరిగినప్పుడు వాళ్ళు మాత్రం విశ్వసించరా? తప్పకుండా వాళ్ళు కూడా దేవుణ్ణి నిజమైన దేవుణ్ణి విశ్వసించి ఉంటారు. అంటే ఈ అమ్మాయి చేసింది నయమాను కుటుంబానికి మాత్రమే సువార్త అయితే అక్కడ జరిగిన కార్యం వల్ల అనేకులు నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నారు. 2 రాజుల గ్రంథము చదువు మా భాగం వల్ల. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వారికి కలిగిన కుష్ఠరోగము బాగు చేయనని తన యజమానురాలితో అనెను. ఆయన నా దేశానికి వెళితే షోమ్రోనుకి వెళితే ఆయన బాగుపడతాడు అని చెప్పింది. అంటే ఆమె విశ్వాసము అంత గొప్పది. ఇక్కడ ఒక మాట మనం గమనించినట్లయితే లూకాసు వార్త 4వ అధ్యాయము, లూకాసు వార్త 4వ అధ్యాయము యేసు ప్రభు అంటాడు 4:27 మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి పొందలేదని నేను మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఎవరన్నారు ఈ మాట? యేసు ప్రభువు చెప్పాడు. యేసు ప్రభు ఏమని చెప్పాడు? అక్కడ చాలా మంది కుష్ఠరోగులు ఉన్నారు. ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులు ఉండినను అంటే ఇశ్రాయేల్ దేశంలో కుష్ఠరోగులు చాలా మంది ఉన్నారు. అయితే సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవ్వడును శుద్ధి నొందలేదని నేను మీతో చెప్పుచున్నాను, నిశ్చయముగా చెప్పుచున్నానని యేసు ప్రభు అంటున్నాడు. ఆ అమ్మాయి ఎందుకు చెప్పుండొచ్చు? ఇప్పుడు నయమాను ఇప్పుడు సాధారణంగా మనం అన్నకి హార్ట్ సర్జరీ జరిగింది అన్న, మంచి హార్ట్కి సంబంధించి మంచి డాక్టర్ చెప్పన్నా అంటే ఆయన చెప్తాడు. ఎందుకంటే ఆయన అనుభవించాడు, పలానా డాక్టర్ మంచి డాక్టర్ అని సలహా ఇవ్వగలడు. ఇప్పుడు ఈ అమ్మాయి ఎలా సలహా ఇస్తుంది? అసలు ఏ ఒక్కరు కూడా ఇశ్రాయేలు దేశంలో కుష్ఠరోగులు ఎవరూ బాగుపడలేదు. ఎవరన్నా బాగుపడి ఉండుంటే అమ్మాయి నిజమే, పలానా మా దేశంలో చాలా మంది కుష్ఠరోగులను ఆయన బాగు చేసినాడు, నువ్వు కూడా వెళ్తే నువ్వు కూడా బాగవుతావు అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఎవరినీ బాగు చేయలేదు అని యేసు ప్రభువే చెప్పాడు. మరి ఈ అమ్మాయి ఎందుకు చెప్పింది అంటే ఈ అమ్మాయికి ఆ విశ్వాసం గొప్పది. అంటే అసలు విశ్వాసం అంటే ఏంటి? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ప్రకారం చదవండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అదృశ్యమైనవి అంటే అక్కడ అంతవరకు ఎవరికి స్వస్థత కలగలేదు, కానీ ఆ అమ్మాయి
విశ్వాసం ఉంచి పంపించింది. సరే, ఇప్పుడు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయికి పొరపాటున, క్షమించండి, ఆయన నయమానికి పొరపాటున ఆ కుష్ఠరోగం పోలేదంటే ఈ అమ్మాయి పరిస్థితి ఏంది? నిర్దాక్షిణంగా చంపి పడేసి ఉండేవాడు. ఎందుకంటే ప్రాణం తీయటానికి నయమానికి ఒక లెక్క కాదు. ఆయన సైన్యాధిపతి అంటే అనేక మందిని చంపితేనే సైన్యాధిపతి కాగలడు. ఎంతో మందిని చంపేసిన ఆయనకి ఈ చిన్న పాప ఒక లెక్క కాదు. కానీ ఆ చిన్న పాపకు ఉన్నటువంటి విశ్వాసం అంత గొప్పది. అబ్రహాము విషయంలో కూడా రోమిలకు రాసిన పత్రికలో ఆ మాట చూడొచ్చు, 14 అనుకుంటా. అంటే ఒక నిరీక్షణ, దేవుడు చెప్పాడు కాబట్టి నాకు పిల్లలు పుడతారు. శారా గర్భము మృతతుల్యమైంది, ఆయన కూడా వృద్ధాప్యంలో ఉన్నాడు, పిల్లలు పుట్టడానికి ఆస్కారం లేదు. అయినా దేవుడు నాకు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడని విశ్వాసం ఉంచాడు. అలాగే ఈ అమ్మాయి విషయంలో కూడా ఆ అమ్మాయి విశ్వాసము కూడా గొప్పది. లేకపోతే ఆ అమ్మాయి అట్ట చెప్పుండేది కాదు. ఆయన వెళ్ళాడు, ఆయన స్వస్థత పొందుకున్నాడు, తిరిగి వచ్చాడు. ఇంకపోతే దైవజనుని దగ్గరికి నడిపించింది అమ్మాయి. అమ్మాయిలో ఉన్నటువంటి ఇంకో లక్షణం ఏంటంటే దైవజనుని దగ్గరికి నడిపించే వారిగా ఉండాలి. దైవజనుని దగ్గరికి నడిపిస్తే దైవజనుడు మన కోసం ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు దైవజనుడి దగ్గరికి నడిపించింది, దైవజనుడు సహాయం చేస్తాడు. ఇదే రాజుల గ్రంథంలోనే ఒక దైవజనుని భార్య, ఆ దైవజనుడు చనిపోతాడు, అప్పులైపోతాడు. ఆ అప్పులైపోతే వచ్చి సమస్య చెప్పుకుంటాడు. ఆమె చెప్పుకుంటుంది, అయ్యా మీ దాసుడు చనిపోయినాడు, అప్పుల్లో ఉన్నాము, అప్పుల వాళ్ళు వచ్చి నా పిల్లల్ని తీసుకొని పోవాలనుకుంటున్నారు, నేనేం చేయాలని. అంటే విషయము దైవజనుడికి చెప్పడం వల్ల దైవజనుడు మేలు చేస్తాడు. అంటే ఇక్కడ ఆమె చెప్పుకున్నది, ఆమెకి దేవుడు సహాయం చేశాడు. ఆ భాగం మీరు తర్వాత చదువుకోండి. ఆ భాగము 4వ అధ్యాయంలోనే ఉంటుంది. 4వ అధ్యాయంలో ఆ భాగం ఉంది కాబట్టి అది తర్వాత చదువుకోండి, సమయం లేదు. ఇంకా దైవజనుడు మనతో ఉంటే మనకు మేలు జరుగుతుందని 6వ అధ్యాయంలో కూడా దూరాలు కొట్టుకొని రావడానికి పోయినప్పుడు ఆ గొడ్డలి ఊడి ఆ నదిలో పడిపోతే వాళ్ళు వచ్చి ఏమని అంటారు, అయ్యా నా గొడ్డలి పలానా చోట పడిపోయిందని ఆ దైవజనుడికి చెప్తే దైవజనుడు ఒక కొమ్మని నరికి ఆ నదిలో వేస్తే ఆ గొడ్డలి తేలింది. అంటే దైవజనుడి ద్వారా ఎలాంటి అద్భుతం అన్నా జరుగుతుంది అనే నమ్మకము ఈ చిన్న పాపలో ఉంది. అంటే దైవజనుని, అంటే మన విషయాలు దైవజనుడికి చెప్పుకునే వారిగా ఉండాలి. దైవజనుడు అంటే ఒకరికొకరు, ఒకరి భారములను ఒకరు భరించాలి, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలి. ఇప్పుడు ఇంకపోతే ఆ చిన్న అమ్మాయి చెప్పిందంటే ఆ నయమాను భార్య నమ్మిందంటే ఆ చిన్న అమ్మాయి ప్రవర్తన ఎలా ఉండుండొచ్చు? ఖచ్చితంగా ఆ అమ్మాయి ఎక్కువ సమయము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఉండేదేమో. ఆ చిన్న అమ్మాయి నయమాను భార్యకి సహాయం చేస్తూ ఉంది. ఖాళీ దొరికితే ఏం చేసి ఉండొచ్చు? దేవుని మీద ఆధారపడి దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని ఉండొచ్చు. ఒరే, ఈ పిల్ల చాలా భక్తిపరుల్లాగా ఉంది కాబట్టి ఈ పిల్ల చెప్పినట్టు మనం వినాలా అని వాళ్ళు గుర్తించారు. నయమాను అంతవరకు ఏ వైద్యుడి దగ్గర చూపించుకోకుండా ఉన్నాడా? చాలా మంది దగ్గర చూపించుకున్నారు కానీ ఆయనకున్న కుష్ఠరోగం పోలేదు. ఒకవేళ ఈ అమ్మాయి ఈ నయమాను కానీ నయమాను భార్య కానీ చెప్పుండొచ్చు, ఏమని, బాగా చెప్పేవాళ్ళు అమ్మాయి, నువ్వు మేము మంచి మంచి డాక్టర్ల దగ్గర చూయించుకున్నాము,
ఎక్కడెక్కడో చూయించుకున్నాం కానీ మాకు నయం కాలేదు, అంటే బాగు కాలేదు, నీ మాట ఆడకపోతే బాగవుద్దటవా అని కూడా ప్రశ్నించి ఉండొచ్చు. ఆ అమ్మాయి ప్రవర్తన యథార్థతను బట్టి మరి ఈ పిల్ల చిన్నపిల్ల అయినా ఈ పిల్ల చెప్పిన దాంట్లో ఎంతో కొంత నిజం లేకపోలేదు, సరే తప్పకుండా పోదాం, నువ్వు పోయి ఆ షోమ్రోన్లో ఉండే ప్రవక్త దగ్గరికి పో, నీకు మేలు జరగద్దని ఆమె ప్రోత్సాహపరిచి తన భర్తను పంపించి ఉంటుంది. ఇప్పుడు పంపించిన తర్వాత ఏం చేసి ఉండొచ్చు? ఆయన పోయిన వెంటనే ఏం జరిగి ఉండొచ్చు? ఖచ్చితంగా ఆ పాప నయమాను భార్య ఒకటే టెన్షన్ కావచ్చు. ఎందుకు? పోయిండు, ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళాడు, స్వస్థత పొందుకోలేదు, వెళ్తున్నాడు వస్తున్నాడు, ఆయన కుష్టేమో ఆయన నుంచి పక్కకు బాగలేదు. ఈసారన్నా బాగైతే బాగుండని ఆ భార్య. అదే సమయంలో ఈయన వెళ్ళాడు, ఒకవేళ స్వస్థత లేకపోతే ప్రభువా నా పరిస్థితి ఏంటి అని ఆ చిన్న పాప వాళ్ళిద్దరు కలిసి తప్పకుండా ప్రార్థనలో గడుపుకుంటారు. ప్రార్థనలో గడిపితే మన దేవుడు ప్రార్థన త్రోసివేసేవాడు కాడు, మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు, మన దేవుడు ప్రార్థనకు ఆలకించి ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. ఇంకా మన దేవుడు మన ప్రార్థన చేస్తూ ఉంటేనే జవాబు పంపిస్తాడు. హిజ్కియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అప్పుడే దేవుడు తన దూతను పంపించి హిజ్కియాకి చెప్పు, నీ ఆయుష్యం ఇంకా 15 సంవత్సరాలు పొడిగిస్తున్నానని చెప్పమని పంపిస్తాడు. దానియేలు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దానియేలు దగ్గరకు కూడా దేవుడు తన దూతను పంపించి దానియేలు నువ్వు బహుప్రియుడు అని గుర్తు చేస్తాడు. అంటే మనం ప్రార్థన చేస్తూ ఉన్నా మన ప్రార్థన పూర్తి కాకముందే దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఈ అమ్మాయి ప్రార్థనను బట్టి బహుశా దేవుడు నయమాను కుష్ఠుని తీసివేసినాడు. ఎందుకు? ఈ అమ్మాయి ఎవరు అసలు? 100% దేవుని బిడ్డే. శత్రువు బాగుండాలని కోరుకున్నది, శత్రువుకు మేలు చేయాలని కోరుకున్నది, శత్రువుని ప్రేమించింది. కాబట్టి దేవుని బిడ్డ కాబట్టి ఆయన బిడ్డలు ప్రార్థన చేస్తే ఆయన ఆలకించకుండా ఉంటాడా? ఇప్పుడు సాధారణంగా మనము మన పిల్లలు మనల్ని ఏదన్నా అడిగితే మన పిల్లలు అడిగినవి మనము ఇవ్వడానికి ఇష్టపడతాం. మరి మనకంటే గొప్పవాడు మన దేవుడు. ఆయన అడిగి ఊహించిన దానికంటే అత్యధికముగా ఇచ్చే దేవుడు. ఆయన అడుగుడు ఇవ్వబడ్డాను అన్నాడు. కాబట్టి ఆయన పిల్లలు అయి ఉండి అడిగితే ఆయన ఇవ్వకుండా ఉండడు. బహుశా ఈ చిన్న పాప చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి అక్కడ నయమానుని స్వస్థపరిచుంటాడు. అంటే ఈ చిన్న పాపని మనం మాదిరిగా తీసుకోవాలి. బలలో చేవేసేటప్పుడు ఈ చిన్న పాప ఎలా శత్రువులను ప్రేమించిందో, ఎలా సువార్త ప్రకటించిందో, ఎలా ప్రార్థన చేసిందో ఆ విషయాలను మనం గుర్తు చేసుకొని దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుకుంటూ దేవుని సన్నిధిలో ప్రభువా నాకు యోగ్యతనివ్వు అని దేవునితో సమాధానపడి బలలో చేవేసి అప్పుడు మనము ఆశీర్వాదానికి కారకులమవుతాం. అంటే ప్రభు బలలో చేవేసే నువ్వు నేను దేవునితో మంచి సంబంధాలు కలిగి ఉండాలి. ఎందుకు? ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము పరిశుద్ధంగా ప్రభు బలలో చేయవేద్దాం.